హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న మాతా వైష్ణోదేవి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్స్ విషయంలో కొంతవరకు గందరగోళం జరిగి ఇది రెండు మతాల మధ్య ఉద్రిక్తలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్వాపరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనందరికీ తెలుసు, జమ్మూ కాశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి దేవాలయం అనేది పూర్తిగా హిందువులకు సంబంధించిన దేవాలయం. ఈ దేవాలయానికి చాలా భారీ ఎత్తున భక్తుల నుంచి నిధులు రావడం జరుగుతుంది. ఈ నిధులతోనే వైష్ణోదేవి మఠంకు సంబంధించిన వాళ్ళు ఒక మెడికల్ కాలేజీని జమ్మూ కాశ్మీర్లో స్థాపించడం జరిగింది. అంటే ఈ మెడికల్ కాలేజీ నిర్మించడానికి అవసరమైన నిధులు ఇంచుమించు పూర్తిగా హిందూ భక్తుల నుంచే రావడం జరిగింది. ఈ కాలేజీ గత అడ్మిషన్స్లో పూర్తిగా దాదాపు 90%, 85% దాకా సీట్స్ని ముస్లింలకి ఇవ్వడం జరిగింది. ఇక్కడే ప్రజల్లో ఒక విధమైన వ్యతిరేక భావం వచ్చింది. పూర్తిగా హిందువులు ఇచ్చే విరాళాలతో నిర్మించిన ఈ కాలేజీల్లోనే ముస్లిం విద్యార్థులకి సీట్స్ ఇవ్వడం ఏంటని చెప్పి కొంతమంది, ముఖ్యంగా బజరంగ దళం, విశ్వ హిందూ పరిషత్తు, ఇటువంటి హిందూ ధార్మిక సంఘాలు తీవ్రమైన వ్యతిరేకతని చూపించడం జరిగింది. ఇక్కడ ఈ కాలేజీలో దాదాపు 50 సీట్స్ ఎంబీబీఎస్కు ఉన్నాయి. ఈ 50 సీట్లో 42 సీట్స్ ముస్లింలకు ఇవ్వడం జరిగింది, ఒక 7 సీట్స్ హిందువులకు ఇవ్వడం జరిగింది, ఒక సీటు ఒక సిక్కుకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అడ్మిషన్స్ కూడా పూర్తి అయిపోవడం జరిగింది. కాకపోతే ఇక్కడే 42 మంది కంటే దాదాపు 85% సీట్స్ ముస్లిమ్స్కే అలాట్ చేశారని చెప్పి హిందూ ధార్మిక సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా వాళ్ళు రిప్రజెంటేషన్ని ఆ కాలేజీ వాళ్ళకి, అక్కడ ఉన్న గవర్నర్కి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ కాలేజీ యాజమాన్యం వాళ్ళు చెప్తుంది మరొక విధంగా ఉంది. ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ ద్వారా ముస్లింకి సీట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎంబీబీఎస్లో సీట్స్ రావాలంటే నీట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మెరిట్ ప్రకారం ఇక్కడ సీట్స్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. దీంట్లో మేము కూడా ప్రస్తుతం అదే విధానాన్ని అవలంబించాము. గత సంవత్సరం వచ్చిన నీట్ ఎగ్జామినేషన్లో పాస్ అయిన విద్యార్థుల్ని మెరిట్ ఆధారంగానే సీట్స్ కేటాయించడం జరిగింది. దాంట్లో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులకి మెరిట్ ఆధారంగా వచ్చింది తప్ప మేము ముస్లింకి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి కాలేజీ యాజమాన్యం సమాధానం చెప్తుంది. కాకపోతే దీంట్లో ఏది నిజం ఏటనేది ఇప్పుడు గవర్నర్కి అందరికీ రిప్రజెంటేషన్లు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు దీంట్లో నిజానిజాలు ఏంటనేది తెలుసుకొని ఈ విషయంగా ఈ ప్రాబ్లంని ఒక సమాధానం తీసుకొస్తారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.